పెద్దలకు మరియు ఇక్కడికి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే చిన్న అంశం దేవుని ప్రేమ. ఈ భూమి మీద దేవుడు ప్రజలందరూ తన చిత్తానుసారముగా ఫలించాలని కోరుకున్నాడు. ఆదికాండము 1:28 ప్రకారం ఈ ఆశీర్వాదాన్ని దేవుడు ప్రజలందరికీ సమస్త మానవుల కొరకు అనుగ్రహించాడు. ఫలించడం అనగా సాక్షాత్తు దేవాది దేవుని స్వరూపంలోకి మార్చబడి ఆయన స్వరూపంలో జీవించటం. అదేవిధంగా 1 యోహాను రాసిన పత్రిక 4:8 ప్రకారం కనుక చూస్తే ఆయన స్వరూపం ఏంటంటే దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. అనగా దేవుని స్వరూపమే దేవుని ప్రేమ అన్నమాట. ఇదే వచనం మనకు 1 యోహాను రాసిన పత్రిక 4:8 కూడా కనబడుతుంది. అదేవిధంగా ఈ దేవుడిని ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగలేడు అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే ప్రేమలో ఎంతటి ఉన్నతమైన స్వరూపాన్ని దాగి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతి మనుష్యుడు దేవుణ్ణి ప్రేమిస్తున్నానని అంటే ముందుగా ఆ ప్రేమను మాటల్లో కాక క్రీస్తు వలె క్రియల ద్వారా మనం అందరికీ చూపించాలి. ఈ భూమి మీద ప్రతి కుటుంబం శాంతి సమాధానాలతో నింపబడాలంటే ముందుగా వారిలో క్రీస్తు ప్రేమ చిగురించాలి. క్రీస్తు ప్రేమ ఎలాంటిదో మనం చూడాలంటే యోహాను రాసిన 1 పత్రిక 3:16 కనుక చూసినట్టయితే ఆ వచనం ప్రకారం యేసుక్రీస్తు మన నిమిత్తం కొరకు ఈ భూమి మీదికి వచ్చి తన ప్రాణాలను పణంగా పెట్టాడు. కనుక మనమందరం కూడా మన సహోదరుని నిమిత్తం కొరకు మన ప్రాణాలను పెట్టబద్దులమై ఉన్నాము. అదేవిధంగా యేసుక్రీస్తు మన రక్షణ కొరకు ఈ భూలోకానికి వచ్చి మనకు రక్షణ కల్పించడానికి తన ప్రాణాలను పణంగా పెట్టాడు. మనం కూడా అదేవిధంగా క్రీస్తు ప్రేమను పంచడానికి అలాంటి హృదయం కలిగి ఉండడానికి ప్రయాసపడదాం. పొరుగువాన్ని ద్వేషించడంలో మేలు లేదని, అదేవిధంగా శత్రువునైనా ప్రేమించాలని యేసుక్రీస్తు యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అలాంటి హృదయం కలిగి ఉండటానికి అలాంటి హృదయాన్ని మనం అందరం ప్రతి ఒక్కరికి పంచి ఈ సమాజాన్ని శాంతి సమాధానాలతో నింపి మంచి సమాజంగా నిర్మిద్దామని ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడి ఈ వాక్యం